ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ బ్యాక్, అది ఆర్ఎన్బి ఆఫీస్ బ్యాక్ సైడ్, తర్వాత డియు ఆఫీస్ చౌరస్తాలో గతంలో కృష్ణ సినీ నటుడు కృష్ణ స్టాచ్యూ పెట్టడం జరిగింది అక్కడ. అప్పట్లో కూడా అప్పుడున్నటువంటి కమిషనర్ గారు ఇక్కడ పెట్టడానికి వీల్లేదని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఈవెన్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కూడా, తర్వాత ఇప్పుడు మాకు వచ్చినటువంటి హైకోర్టు డైరెక్షన్ ప్రకారం ఆ స్టాచ్యూ గురించి ఫస్ట్ హియరింగ్ పెట్టమని చెప్పారు. ఇప్పుడే హియరింగ్ అయిపోయింది. డి ప్రవీణ్ కుమార్ గారు, అడ్వకేట్ అండ్ సోషల్ వర్కర్ గారు దీనిపైన హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. తర్వాత యాక్చువల్గా జరిగిన దాంట్లో ఇది 30/5/2025 రోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు హియరింగ్ పెట్టుకోమని ఇచ్చారు. హియరింగ్ ఈరోజు అయిపోయింది. దీంట్లో విషయం ఏంటంటే డి ప్రవీణ్ కుమార్ గారు డిమాండ్ ఫర్ డిమాలిషన్ ఆఫ్ ద సెట్ కృష్ణ స్టాచ్యూ యాజ్ పర్ ద కంప్లైంట్ గివ్స్ అండ్ హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం దాన్ని అధ్యాయాలని చెప్పి విషయం ఏంటంటే సి రమేష్ బాబు గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కృష్ణ అండ్ మహేష్ బాబు సూపర్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ మహబూబ్నగర్ గారికి కూడా మీరు నోటీస్ అందించడం జరిగింది. ఈరోజు మరి ఎందుకో రాలేదు, మరి దానికి తగిన కారణం కూడా తెలియజేయలేదు, మాకు రాకపోవడానికి కూడా కారణం తెలియజేయలేదు. సో హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారం, తర్వాత దీని గురించి ఈరోజు జరిగినటువంటి హియరింగ్ ప్రకారం ఒకసారి మా హయ్యర్ అథారిటీస్ ఒకసారి మాట్లాడతాము. అడిషనల్ కలెక్టర్ గారు, మా స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు కనుక ఒకసారి మాట్లాడతాం. సాధి సూచనలు సలహాలు కూడా తీసుకొని అతి త్వరలో దాని మీద ఒక యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారము, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము, ఖచ్చితంగా గైడ్లైన్స్ ప్రకారమే అక్కడ కృష్ణ విగ్రహాన్ని ఉంచడమా తొలగించడమా అనేది ఖచ్చితంగా ఆ గైడ్లైన్స్ ప్రకారం నిర్ణయం తీసుకుంటాము. మాకు ప్రత్యేకంగా ఎవరి మీద ఎటువంటి ద్వేషాలు కానీ ఎటువంటి అభిమానాలు కానీ లేవు. ఖచ్చితంగా మేము చట్టం ప్రకారము, న్యాయం ప్రకారము, తర్వాత కోర్టు ఆదేశాలను ఖచ్చితంగా ఒబే చేస్తాం. మేము కోర్టు ఆర్డర్స్ ప్రకారం ఖచ్చితంగా అక్కడ ఏది చేయాల్సి ఉంటే అది చేస్తాం, తగు నిర్ణయం తీసుకుంటాం. కొద్దిగా ఒక్కసారి మాత్రం మా హయ్యర్ అథారిటీస్, మా స్పెషల్ ఆఫీసర్ అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, సార్తో ఒకసారి సంప్రదించి అతి త్వరలోనే దాని మీద సరైన నిర్ణయం తీసుకొని తమరికి మళ్ళీ ఒకసారి పత్రికాముఖంగా మీకు అందరికి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డిఓ ఆఫీస్ చౌరస్తాలో కృష్ణ విగ్రహాన్ని నిబంధనలకు విరుద్ధంగా సూపర్ స్టార్ సినిమా కృష్ణ హీరోని ఆవిష్కరించడం జరిగింది. ఆ యొక్క నిబంధనల విరుద్ధంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగించాలని నేను సైతం తేదీ 30/5/2025 నుంచి పోరాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినాం, అడిషనల్ కలెక్టర్ గారికి ఇచ్చినాం, మున్సిపల్ కమిషనర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ 30/5/2025 రోజు కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఆవిష్కరించడం జరిగిందండి. దానిపైన మళ్ళీ మేము ఫిర్యాదు చేయడం జరిగింది. కృష్ణ విగ్రహాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ విజేంద్రబోయి గారికి, లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో, మహబూబ్నగర్ మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో శివేంద్ర ప్రతాప్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా అప్పటి మున్సిపల్ కమిషనర్ గారు మహేశ్వర్ రెడ్డి గారు నోటీస్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళకు మీరు ఓపెన్ చేయొద్దని చెప్పి నోటీస్ ఇచ్చిండు. నోటీస్ ఇచ్చినప్పటికీ మున్సిపల్ కమిషనర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దానిపై మేము రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించడం జరిగిందండి. ఆన్ ది డైరెక్షన్స్ ఆఫ్ హానరబుల్ హైకోర్ట్ ఈ కృష్ణ అసోసియేషన్ వాళ్ళకు నోటీస్ ఇవ్వమని చెప్పింది, ఎంక్వైరీ చేయమని చెప్పింది మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ గారు. ఈ నేపథ్యంలో అయితే హైకోర్టు డైరెక్షన్ కేవలం 3 వారాల్లో విచారణ జరిపి నివేదిక ఏర్పాటు చేయమంటే దాదాపు వీళ్ళు 5 నెలలు అంటే 150 రోజుల తర్వాత స్పందించినటువంటి మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ గారు ఈ రోజు వాళ్ళకు నోటీస్ ఇచ్చి హాజరు కావాలని చెప్పారు. అయితే ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే కాంప్లైనెంట్ మేమైతే ఫిర్యాదుదారులం మేము హాజరైనప్పటికీ ఎవరైతే ప్రతివాదులు ఉన్నారో రెస్పాండ్ నెంబర్ 6 ఎవరైతే కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు గారు ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ ఈ యొక్క నోటీస్కు రాలేదు, ఈ హియరింగ్ మున్సిపల్ కమిషనర్ హియరింగ్కి రాలేదండి. ఇది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. వీళ్ళు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత హైకోర్టులో డైరెక్షన్స్ ఇచ్చిన గౌరవ హైకోర్టు ఉత్తర్వులను సైతం తుంగలోకి దొక్కి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళని హాజరు కమ్మని నోటీస్ ఇచ్చి హియరింగ్ ఇస్తే ఈరోజు 11 గంటలకు రమ్మంటే ఇప్పటి వరకు దాదాపు ఇప్పుడు టైం 12 గడిచిపోయిందండి. ఎంత 12:30 అవుతుందండి, 1:30 అవుతుంది, 12:30 అవుతున్నా ఇప్పటి వరకు ఆ యొక్క కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు రాలేదు.
ఈ సందర్భంగా మేము మున్సిపల్ కమిషనర్ మామ్నార్ గారికి చెప్పడం జరిగింది. సార్, ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది, ఆ కృష్ణ విగ్రహాన్ని తొలగించాలని మేము పోరాడుతున్న దానికి న్యాయపరంగా హైకోర్టు ఆదేశాల అనుసారం మీరు విచారణ జరిపి కృష్ణ విగ్రహాన్ని తొలగించాలని నేను సైతం డిమాండ్ చేసింది. ఒక సామాజిక కార్యకర్తగా దిడ్డి ప్రవీణ్ కుమార్ ఈ విషయంపై మేము గత 5 నెలలుగా మేము పోరాడుతూనే ఉన్నాం. ఈ రోజు కూడా అదే కమిషనర్ గారు చెప్పినా మా యొక్క వాదనలను ఆయన మినిట్స్ లో రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే ప్రతివాదులు ఉన్నారో ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాకపోగా వాళ్ళు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. ఎందుకు రాలేదనేది కూడా రాలేదని చెప్పి కమిషనర్ గారు చెప్పారు. న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటామని కమిషనర్ గారు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఒకవేళ విచారణ జరిపినప్పటికీ చర్యలు తీసుకోకపోతే కృష్ణ విగ్రహాన్ని నిబంధనలకు విరుద్ధంగా చట్ట విరుద్ధంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం తుంగలోకి తొక్కి చౌరస్తా వద్ద డిఓవి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహాన్ని ఇప్పటికైనా హైకోర్టు జోక్యం చేసుకొని గౌరవ హైకోర్టు ఆదేశాలతోనైనా కృష్ణ విగ్రహాన్ని తొలగించకపోతే మళ్ళీ మేము రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకి వెళ్తాం. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద మేము మళ్ళీ కేసు ఫైల్ చేస్తాం. అప్పటికీ కృష్ణ విగ్రహాన్ని తొలగించకపోతే న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా నేను సైతం చెప్తుంది.